వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. కష్టం ఏసీ ట్రైన్లో వెళ్తున్నాము. నాకు చలి పెడుతుంది ఏసీ ట్రైన్లో. నేను క్యాప్ పెట్టుకున్నాను. బాయ్ గాయ్స్. మేము ఇక్కడ మార్కాపురంకి ట్రైన్లో వెళ్తున్నాము. మేము డిన్నర్ చేసేసి లైట్లన్నీ ఆపేసి పడుకున్నాము. చీకటి అయిపోయింది. లైట్లన్నీ ఆపేసి చూస్తుంటే చాలా చీకటిగా ఉంది. మేము మా అంకుల్ వాటికి వెళ్ళి పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. కార్లో వెళ్తున్నాము శ్రీశైలంకి. రోడ్కి హాయ్ చెప్తున్నాను. చూడండి రోడ్లో చెట్లు ఎన్ని బాగా ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్. ఇప్పుడు మా కారు అడవిలో వెళ్తుంది. మేము కార్లో వెళ్తుంటే మాకి చాలా కోతులు కనిపించాయి. ఇక్కడ మధ్యలో గుడి కనిపించింది, చాలా బాగుంది. మేమిప్పుడు శ్రీశైలం ఘాటులో వెళ్తున్నాము. మేము కార్లో వెళ్తుండే పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద కొండలు, చెట్లు చాలా కనిపించాయి. మేము చాలా దూరం ప్రయత్నించి శ్రీశైలంకి చేరుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి కోతులు కనిపిస్తున్నాయి వరుసగా. కోతులు ఉన్నాయి. చేపెట్టి చూపిస్తున్నాను, చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఫస్ట్ శ్రీశైలంకి చేరుకోకముందే మనకు శిఖరేశ్వర స్వామి దర్శనం వస్తుంది. దారిలోనే ఉంటుంది శిఖరేశ్వరం. అక్కడ కార్ దిగి మేము స్టెప్స్ చాలా ఉంటాయి, స్టెప్స్ ఎక్కుతున్నాము. ఆ రోజు ఫుల్ రష్గా ఉందండి. మేము సండే వెళ్ళాము. సండే రోజు ఫుల్ రష్గా ఉంది, క్యూ లైన్ ఎక్కువ ఉంది. చూడండి, పైన శిఖర దర్శనం ఉంటుంది. కింద గుడి, శివుని గుడి ఉంటుంది కింద. పైన శిఖరం ఉంటుంది. శిఖరం చూడడానికి ఒక లింగం ఉంటుంది, రుబ్బు రోడ్ లాగా ఉంటుంది. ఆ రుబ్బు రోడ్లో ఒక లింగం ఉంటుంది. ఆ లింగం తిప్పుతూ శ్రీశైల గోపురంని చూడాలి. తర్వాత మేము సాక్షి గణపతికి వచ్చాము. అది సాక్షి గణపతి టెంపుల్. సాక్షి గణపతి తర్వాత మేము హేమారెడ్డి మల్లమ్మ గుడికి వచ్చామండి. ఇది శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా విగ్రహాలు కనిపిస్తాయి, శివపార్వతుల విగ్రహాలు. ఇది వచ్చేసి లలితాపీఠము, హటకేశ్వరం. రెండు పక్క పక్కనే ఉంటాయి. హటకేశ్వరం మెయిన్ రోడ్లో ఉంటుంది, లలితాపీఠం కొంచెం లోపలికి ఉంటుంది. ఇది హటకేశ్వర స్వామి గుడి. ఇక్కడ ఈశ్వరుడు చాలా బాగుంటారు. దర్శనం బాగా అయింది మాకు. ఇది హటకేశ్వరం బోర్డు. తర్వాత ఇది హేమారెడ్డి మల్లమ్మ గుడి అండి. మల్లమ్మ కన్నీరు అంటారు. మల్లమ్మ కన్నీరు అంటే ఇది బాగా ఫేమస్ గుడి. మల్లమ్మ కన్నీరు అంటారు. ఇక్కడ విగ్రహాలు, మల్లమ్మ తన భర్తతో కలిసి పని చేసుకుంటున్న దృశ్యాలు ఇవి. కంచె వేశారు, సరిగ్గా కనిపించడం లేదు.
తర్వాత ఇది బయలు వీరభద్రస్వామి గుడి, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము బయలు వీరభద్రస్వామికి. పెద్ద వీరభద్రస్వామి విగ్రహం ఉంది ఇక్కడ, 6 బయటే ఉంది. తర్వాత మేము వాసవి సత్రంకి వెళ్ళాము. బాగా అభివృద్ధి చేశారు, ముందులాగా లేదు, కొంచెం కొత్తగా డెవలప్ చేశారు. ఇక్కడ ఆద్య మేము భోజనం కోసం వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. అప్పుడు ఈ ఆద్య ఇట్లా అల్లరి చేస్తోంది. భోజనం తర్వాత శ్రీశైలం టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. గుడిలో లోపల కెమెరా అలో ఉండదు కాబట్టి అవి ఏమీ తీయలేదు మేము. ఇది వచ్చేసి రిటర్న్ ప్రయాణించేటప్పుడు రిటర్న్ వచ్చేస్తున్నాం మేము ఇప్పుడు. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత మేము మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. గుడి గోపురము చాలా ఎత్తైన గోపురం ఉంది. ఏమంటే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి గుడిలో. అక్కడ మేమందరం కూర్చొని ఫొటోస్ దిగుతున్నాము. ఇది లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వ్యూ అంట. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శిల్పకళ కూడా చాలా బాగుందండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. ఇవి ఆద్య శ్రీశైలం చౌల్ట్రీలో దిగిన కొన్ని పిక్స్. ఇక్కడ చెట్టు కింద అన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఆద్య మొక్కుంటుంది. ఇవి గుడిలోని కొన్ని పిక్స్ అన్నమాట. ఈ చెట్టు సంతాన వృక్షము. ఇది వచ్చేసి శ్రీశైలంలోని సోమస్కందమూర్తి దృశ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.